హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలి ఇంకా తీరు మారడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఎంతగా ఆ శాఖ పోలీసుల తీరు అనుమానాస్పదంగా రచ్చరచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. అయినా సరే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటన జరిగినా సరే, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైనా సరే, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ వ్యవహారంలో ఇప్పటికే సిఐ నాగరాజును సస్పెండ్ చేసి రిమాండ్కు పంపించినా సరే, ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం, ఒక గందరగోళం జరిగినా సరే ఇంకా పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. ఓ పక్క సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సాయికృష్ణ ఏమయ్యాడో తెలియడం లేదు. సాయికృష్ణకు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది జూలై 15వ తేదీకి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన, పోలీసుల శైలి ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉందంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఈ క్రమంలో మరో ఘటన చోటు చేసుకుంది ఇదే రాష్ట్రంలో, ఇదే ఏపీలో. మొన్న ఇదే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మరొక పోలీస్ స్టేషన్ వ్యవహారం ఇది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సాయికృష్ణ వ్యవహారంలోనే ఇప్పటికి వరకు అతిగతి లేదు. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారనేది దాదాపుగా రిమాండ్ రిపోర్ట్లో కన్ఫర్మ్ చేసినా సరే సాయికృష్ణ మృతదేహం ఏమైందనే ప్రశ్నకు ఇవాల్టికి సమాధానం లేదు. దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ ఏదైతే ఉందో ఇది ఇవాల్టికి ఆ దిశగా విచారణ జరపడం లేదు. సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి రిమాండ్ రిపోర్ట్ సమర్పించి మరో 2 కానిస్టేబుల్ను అదుపులో తీసుకుని చేతులు దులుపుకుంది సిట్ అనే చందంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ మిస్టరీ అనేది సాయికృష్ణ మృతదేహం ఏమైందనే విషయంలోనే. సాయికృష్ణ మృతదేహం కనుక దొరకకపోతే సిఐ నాగరాజు తప్పించుకుంటాడు, అందరూ తప్పించుకుంటారు. సో ఇది చట్టబద్ధంగా ఉన్నటువంటి ఒక లొసుగుబాటు కావచ్చు, చట్టపరంగా ఉన్నటువంటి ఒక వెసులుబాటు కావచ్చు. సో ఓవరాల్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నేర్పినటువంటి గుణపాఠం ఇంకా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లోని పరిధిలోని పోలీసులకి ఇంకా చెవికెక్కినట్లు లేదు. ఇంకా అదే విధంగా అదే ప్రవర్తన తీరు, అదే వ్యవహార శైలి, అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా నిందితుల విషయంలో ఇంకో సాధారణంగా ఏదైనా ఒక కేసులో నిందితుడు మిస్ అయ్యాడంటే అది చాలా పెద్ద అవమానకరం, చాలా గందరగోళం, ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి. కానీ ఎందుకో ఇక్కడ మాత్రం ఏపీలో మాత్రం చాలా భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసుల్లో ఒక కేసులో ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగినా సరే గుణపాఠం నేర్చుకోవట్లేదు సరికదా, పదే అటువంటి తప్పిదాలే చేస్తున్నారు, అటువంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో జగ్గాయపేటలో మరో ఘటన చోటు చేసుకుంది. జగ్గాయపేట పోలీస్ స్టేషన్లో గత నెల 16వ తేదీన యేసుబాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఆ తర్వాత అతని ఆచూకీ ఇవాల్టి వరకు తెలియలేదు. ఇదే విషయంపై యేసుబాబు మేనమామ అయినటువంటి శివయ్య ఫిర్యాదు చేశాడు పోలీసులకు. అయినా సరే పట్టించుకోలేదు. దాంతో యేసుబాబు మేనమామ అయినటువంటి శివయ్య తన మేనలుడు యేసుబాబు ఏమయ్యాడంటూ హైకోర్టులో మరొక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క గ్రావిటీ అనేది నిజంగా పోలీసులకు తలకు ఎక్కడం లేదా? హెబియస్ కార్పస్ గురించి ట్రైనింగ్లో నేర్చుకోలేదా? హెబియస్ కార్పస్ పిటిషన్కు ఉన్నటువంటి తీవ్రత పోలీసులకు తెలియదా? ఇప్పటికే లాకప్ డెత్ వ్యవహారంలో, సాయికృష్ణ వ్యవహారంలో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో ఉంది. జూలై 15వ తేదీన మరోసారి విచారణకు రానుంది కృష్ణలంక పోలీస్ స్టేషన్లపై. ఇప్పుడు మరో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది ఇదే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జగ్గాయపేట పోలీస్ స్టేషన్లో. గత నెల 16వ తేదీన యేసుబాబు అనే వ్యక్తిని తీసుకెళ్లారు పోలీసులు. విచారణ నిమిత్తం అతని భార్య, అతని అత్తను కూడా పలుసార్లు విచారించారనేది మేనమామ శివయ్య చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు అతని సంగతి ఏమైంది? దాదాపుగా 15 రోజులుగా యేసుబాబు మిస్ అయ్యాడో, అతను ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు తీసుకెళ్లడం తెలుసు. తీసుకువెళ్ళిన తర్వాత అతనికి గురించి ఆచూకీ అనేది అతని అతిగతి తెలియదు. దాంతో అతన్ని ఆచూకీ తెలిపాలి, అతన్ని వెంటనే సబ్మిట్ చేయాలి, అతన్ని అప్పగించాలంటూ, అతని ఆచూకీ ఎక్కడుందో తెలపాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు యేసుబాబు మేనమామ శివయ్య జగ్గాయపేట పోలీసులపై. పోలీస్ స్టేషన్లపై, పోలీసులపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలవుతున్నాయి.
పోలీసుల వ్యవహార శైలి ప్రమాదకరంగా ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వంటి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులకు మాత్రం సివియారిటీ అర్థం కావట్లేదు. పోలీసులు మాత్రం అదే విధంగా యథాచ్ఛగా అదే నిర్లక్ష్య ధోరణి, అదే తప్పులపై తప్పులు చేస్తూ పోతున్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మొన్న సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం, మొన్న సాయికృష్ణ విషయంలో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్పై ఇంకా విచారణ ముగియకుండానే ఇప్పుడు అదే కమిషనరేట్ పరిధిలోని జగ్గైపేట పోలీసులపై మరొక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలవడం చాలా చర్చనీయాంశంగా మారింది. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పవచ్చు.